హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈవేళ బనానా కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 3 కప్పులు మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. 3 కప్పులు తీసుకునండి. దాంట్లో ఒక స్పూను బేకింగ్ పౌడర్, ఒక స్పూను వంట సోడా, ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుని అది బాగా జల్లెడ పట్టాలన్నమాట. జల్లెడ పట్టడం వల్ల ఏంటంటే ఇదంతాను మొత్తం ఈ పొళ్ళన్నీ కలుస్తాయండి, స్మూత్గా వస్తుంది. తర్వాత మనకు కావలసిన దీనికి ఏంటంటే ఒక హాఫ్ డజను బనానాలు సరిపోతాయండి. నేనేంటంటే మన ఇంట్లో ఏ బనానాలు ఉన్నా వేసాను. ఇవి ఏంటంటే ఎయ్యైనా పర్వాలేదు కానీ బాగా పండాలన్నమాట. బాగా ఎక్కువగా పండాలి, మిగల ముగ్గుతాయి అంటారు చూడండి, అలా పండాలి. నేను ఈ 3 కప్పులు పౌడర్కినండి హాఫ్ డజన్ అరటిపళ్ళు తీసుకునండి అది బాగా మెత్తగా పేస్ట్గా చేసాను. ఇది తర్వాత ఇవి బాగా స్వీట్ ఉన్నాయి కదా, అందుకు నేను 1 కప్పు షుగర్ వేసానండి. మీరు షుగర్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కానీ బనానాలు చాలా స్వీట్ ఉన్నాయి అన్నమాట. దీనికి కలర్కి ఏం చేస్తానంటే ఒక హాఫ్ స్పూను కాఫీ పౌడర్ వేసాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే బ్లెండర్తో చేస్తానండి. ఇది మీ మీ ఇష్టం అనమాట, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అదిగోనండి అలాగా క్రీమీగా అయ్యాక దానికి కొద్దిగా మనం ఒక హాఫ్ కప్పు పాలు వేసండి మళ్ళా కలపాలన్నమాట. కలిపిన దాకుండి అది క్రీమీగా అవుద్ది కదండి, అయిన దాకుండి దాంట్లో ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ లేకపోతే మీరు బటర్ కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం, మీ ఆప్షనల్ అనమాట. తర్వాత అదిగోనండి నేను కేకు ట్రేలో తీసుకున్నాను. కేక్ ట్రే తీసుకుని దాంట్లో ఒక స్పూను నెయ్యి వేసండి అదంతా గ్రీజ్ చేసి పైన కొద్దిగా పౌడర్ జిమ్మండి ఈ క్రీమ్ అంతా దాంట్లో వేసుకుని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదు. ఇది ఎంతో హెల్తీగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. మనం ఇది వెంటనే ఓవెన్లో పెట్టేయక్కర్లేదండి. ముందు ఫ్రీ హీట్ చేసుకుని 180 డిగ్రీస్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు బాగా బేక్ అవుద్ది అనమాట. మన ఓవెన్ లేని వాళ్ళు విజిల్ పెట్టకుండా, గ్యాస్ కట్టి పెట్టకుండాను మన కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, సేమ్ ఓవెన్లో పెట్టినట్టే వస్తుంది. అదిగోనండి చూసారా 180 డిగ్రీస్లో ఎంత కలర్ఫుల్గా, ఎంత క్రీమీ, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్కి అరటిపళ్ళు ఉంటాయి కదా, అవి మనం వేస్ట్ చేయకుండా పిల్లలకి ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్తీగా ఉంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెడితే మనం ఇలా ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి, దగ్గరగా ఒక 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుందన్నమాట. తర్వాత అదిగోనండి చుట్టూతా మనం చాకుతో తీసి అది ఒక ప్లేట్లో టర్న్ చేయాలండి. టర్న్ చేస్తే చూసారండి ఎక్కడ పైన ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే ఎక్కడ ఇంత బ్రేక్ కూడా రాకుండా ఎంత కలర్ఫుల్గా, ఎంత ఫ్లఫీగా, ఎంత ఇదిగా వచ్చిందో చూసారా. అదిగోనండి ఎంత బ్రేక్ రాలేదనమాట. సేమ్ ఆ కొలతలతో చేస్తారంటే మీకు కూడా అలానే వస్తుంది. చూడండి, ఇది కట్ చేసుకొని పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.